విశాఖ పిఎంపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక నిండు గర్భిణి తన భర్త చేతిలోనే ప్రాణాలు పోగొట్టుకుంది. చున్నీతో ఊరేసేసి చంపేశానని చెప్పి ఒప్పుకున్నాడు. అంటాడు బాడీ కలర్ అంతా చేంజ్ అయిపోయింది. అండ్ ఆ అబ్బాయికి కూడా మొత్తం అన్ని స్క్రాచెస్ ఉన్నాయి, లైక్ నెయిల్ మార్క్స్ హ్యాండ్స్ మీద, దీని మీద మొత్తం ఉన్నాయి. విశాఖ పిఎంపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక నిండు గర్భిణి తన భర్త చేతిలోనే ప్రాణాలు పోగొట్టుకుంది. ఈ ఘటన చాలా బాధాకరం. ప్రేమించాడు, పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు ఆమె గర్భిణి, కొన్ని గంటల్లో తల్లి కాబోతోంది. ఆమె డెలివరీ కూడా అవ్వబోతోందని వైద్యులు కూడా చెప్పారు. ఇంతలోనే ఏం జరిగిందో తెలియదు కానీ పూర్తి స్థాయి విచారణ తర్వాత విస్తుపోయిన నిజాలు బయటకు వచ్చాయి. ఎంత నమ్మించి మోసం చేశాడు, ఆఖరికి 2 ప్రాణాలు తీశాడు ఆ వ్యక్తి. అసలు వివరాలు ఏంటో అడిగి తెలుసుకుందాం. ఏసీపీ అప్పలరాజు గారు మనతో పాటు ఉన్నారు. సార్, ఏం జరిగింది సార్? పూర్తి ఇన్వెస్టిగేషన్లో వచ్చినటువంటి నిజాలు ఈ చనిపోయిన అనుషకి ఈ జ్ఞానేశ్వర్ అనేవాడు లవ్ చేసి పెళ్లి చేసుకున్నారు 2022లో. పెళ్లి చేసుకున్న దగ్గర నుంచి ఒక 3 ప్రాంతాల్లో నివాసం ఏర్పాటు చేసుకుని మారారు. ఫైనల్గా మన 1 ఇయర్ నుంచి కూడా మన పిఎంపాలెం ఆర్టీసీ డిపో దగ్గర ప్రాంతంలో ఉంటున్నారు. ఉన్న తర్వాత ఈ అమ్మాయికి ఈ మధ్యకాలంలో ప్రెగ్నెన్సీ కూడా వచ్చింది. ఇప్పుడు మన చనిపోయిన అనూష వాళ్ళ సిస్టర్, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ చెప్తుంది ఏంటంటే, ఇంతకుముందు 2-3 టైమ్స్ ఆయన ఈమెను ఎలాగైనా వదిలించుకోవాలనే ఉద్దేశంతో కొన్ని ప్రయత్నాలు చేశాడు అని. అంటే మేము అడిగాం, ఏ విధంగా ప్రయత్నం చేశారంటే, క్యాన్సర్ వచ్చింది, నేను షార్ట్లో చనిపోతాను, అనవసరం నీ జీవితం పోతుంది, ఇలాంటప్పుడే మీరు వెళ్ళిపోండి, నా బతుకు నేను బతుకుతాను అని అంటే, అమ్మాయి ఎట్టి పరిస్థితుల్లో నేను చావైనా బతుకాని నీతోటే వన్స్ పెళ్లి చేసుకున్నానని చెప్పి యాక్సెప్ట్ చేయలేదంట. ఆ విషయాలు అమ్మాయి వాళ్ళ సిస్టరు వాళ్ళందరికీ చెప్పినట్టు వీళ్ళు చెప్తున్నారు. ఒకటి. రెండోది, తర్వాత ఒక 5 months బ్యాక్ ఇప్పుడు మా పేరెంట్స్ వాళ్ళు తెలిస్తే చంపేస్తారు, ఇంకా నన్ను బతకనివ్వరు, నిన్ను బతకనివ్వరు, ఎందుకు మన జీవితం ఇలాగా, ఎందుకు మ్యూచువల్గా ఎవరి మట్టుకు వాళ్ళు వెళ్ళిపోదాము అన్నట్టు చెప్పాడంట. అప్పుడు కూడా ఈ అమ్మాయి వాళ్ళ విషయం వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ చెప్పిన తర్వాత దానికి కూడా ఈ అమ్మాయి యాక్సెప్ట్ చేయలేదు. తర్వాత ఇలాగా ఫుల్గా ప్రెగ్నెన్సీ అడ్వాన్స్గా వచ్చింది 9th day. యాక్చువల్గా నిన్న 13వ తారీఖున రెయిన్బో హాస్పిటల్లో డాక్టర్ సుధా అనే ఆమె దగ్గర ట్రీట్మెంట్ అంట, టెస్ట్లు కూడా వెళ్తున్నారు, అడ్మిషన్ అవ్వాలి. కానీ నిన్న సండే అని అవ్వలేదని చెప్పి ఆ అమ్మాయి వాళ్ళు చెప్పిందంట. కానీ ఈయన ఇంటెన్షనల్గానే జాయిన్ అవ్వకుండా చేశాడు. ఎందుకంటే వన్స్ డెలివరీ అయితే తర్వాత ఈ అమ్మాయికి ఇంకా విడిచిపెట్టదు, ఇంకా వీనితోటే ఇంకా ఫుల్గా ఉంటుందనే అపోహతోటి, ఆ అభిప్రాయంతో ఆయన చంపి ఉండొచ్చు అని చెప్పి వాళ్ళ సిస్టరు వాళ్ళందరూ చెప్తున్నారు. అది ఇంకా దర్యాప్తులో మాకు తేలాల్సి ఉన్నది అన్నమాట. ఇదే క్రమంలో మొన్న ఒక 5 days బ్యాక్ కూడా ఫలూదా అని చెప్పి ఒక డ్రింక్ ఏదో అమ్మాయికి ఇచ్చాడంట ఇక్కడ షాప్ నుంచి. అమ్మాయి తీసుకుంటున్నప్పుడు అందులో ఒక ట్యాబ్లెట్ వచ్చిందని చెప్పి వాళ్ళ సిస్టర్ చెప్పింది. గని అంటే జ్ఞానేశ్వర్. గని అన్నాడు, షాప్ వాడిని వెళ్ళి పట్టుకుందాం, నిలదీద్దాం, ఎలాగొచ్చింది ట్యాబ్లెట్ అనుకొని అన్నాడు. కానీ అది అయితే ఏం చేశాడో ఆ విషయం మీద వీళ్ళు మరి అడగలేదు. ఆయన మాత్రం ఫుల్గా నమ్మింది అనుష అన్న అమ్మాయి. వీళ్ళు ఎన్నిసార్లు చెప్పినా ఆయన్ని సస్పెక్ట్ చేయడానికి భార్య ఒప్పుకుండేది కాదంట. మంచోడు, బాగా చూసుకుంటాడు అనుకునే చెప్పేదాడు. కానీ ఈ విధంగా చేయడం వల్ల ఇప్పుడు వాడు చెప్పిన మాటలన్నిటికీ, ఈ చర్యలకి ఇప్పుడు వాళ్ళకి అర్థమైంది, ఇలా చేశాడని చెప్పేసి వాళ్ళు బాధపడుతున్నారంట. సార్, ఉదయం ఎన్ని గంటలకి ఘటన జరిగింది? ఆ సమయంలో ఇంట్లో ఎవరు లేరా సార్? ఇప్పుడు ఈ ఘటన ఏంటంటే, నిన్న వాళ్ళ అమ్మమ్మ కూడా డెలివరీ కోసం హెల్ప్ కోసం అని వచ్చింది నిన్న ఉదయం 10 గంటలకి. వాళ్ళ అమ్మమ్మ కూడా రాత్రి ఆ ఇంట్లోనే ఉన్నది. వీళ్ళ బెడ్రూమ్లో వీళ్ళు ఉన్నారు. రాత్రి ఆ స్టేటస్ అది కూడా 11 తర్వాత కూడా పెట్టిందని చెప్తున్నారు. మాకు తెలిసినంత వరకు ఆఫ్టర్ 12 ఉదయం 5 మధ్యలో జరిగి ఉండడానికి అవకాశం ఉన్నదని చెప్పి మాకు అర్థమవుతుంది. ఇంకా ఆయన ఇంట్రాగేషన్లో ఇంకా అన్నీ అని చెప్పాలి. ఇంకా అదుపులో తీసుకున్నారు. మా పిఎంపాలెం సిఐ గారు వాళ్ళ టీం అందరం కూడా చేస్తున్నారు. చేసిన తర్వాత కొన్ని విషయాలు వారి నుంచి రాబట్టవలసి. సార్, ప్రేమ పెళ్లి అంటున్నారు, ఎప్పుడు జరిగింది, ఎక్కడ జరిగింది? ఈ వదిలించుకునే భాగంలో మా తల్లిదండ్రులకు తెలియదు కాబట్టి మనం విడిపోదాం, ఇద్దరం సేఫ్గా ఉందాము అని కూడా ఒక సాకు చెప్పాడు అంటున్నారు. అసలు జ్ఞానేశ్వర్ వాళ్ళ ఇంట్లో ఎవరికి ఇతనికి పెళ్ళి అయినట్టు కానీ ఆమె గర్భవతి అయినట్టు తెలియదు. అది తెలియదని చెప్పేసి ఇప్పుడు వీళ్ళు చెప్తున్నారు. ఇంకా మేము ఎంక్వైరీ చేయలేదండి ఆ యాంగిల్లో. ఇప్పుడు అది ఎంక్వైరీ చేసి ఫర్దర్గా తెలుసుకొని ఆ యాంగిల్లో కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తామండి. కానీ వీళ్ళ ప్రేమ పెళ్లి అనేది సింహాచలంలో 2022 డిసెంబర్ 10న చేసుకున్నారు. అప్పటికి ఈ జ్ఞానేశ్వర తాలూకా రిలేటివ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు రాలేదు, ఫ్రెండ్స్ కొంతమంది వచ్చారని చెప్తున్నారు. ఈ అమ్మాయి తరపు వాళ్ళ సిస్టర్ హస్బెండ్ ఇంకా కొంతమంది ఫ్రెండ్స్ అటెండ్ అయ్యారని చెప్తున్నారు. జ్ఞానేశ్వర్ మీ ముందు ఏం ఒప్పుకున్నాడు సార్? ఏం జరిగింది? జ్ఞానేశ్వరరావు ఇంకా ఇంట్రాగేషన్ చేయలేదండి, చేస్తున్నాను. మామూలుగా మాట్లాడితే ఏంటంటే, నాకు
ఒక అమ్మాయి ఎవరితోటో క్లోజ్గా మూవ్ అవుతున్నావు, వాళ్ళతో ఫోన్లో మాట్లాడుతున్నావు, అనుమానంతో నన్ను అనుమానించి ఎప్పుడు నాతోటి గొడవ దిగేదండి. రాత్రి కూడా అలాగే గొడవ పెట్టింది. గొడవ పెడితే నేను తట్టుకోలేక అమ్మాయిని ఈ విధంగా త్రోటలు చేసి ఇలాగ చేతులతో పేక నులిమేశాను, చచ్చిపోయింది అని చెప్తున్నాడు. అది ఇంకా కన్ఫర్మ్ చేయవలసి ఉన్నది. సార్, కారణం ఏదైనా నిండు గర్భిణీ ప్రాణం అంటే 2 ప్రాణాలు పోయాయని చెప్పొచ్చు. ఎందుకంటే మరికొన్ని గంటల్లో డెలివరీ కూడా జరగబోతోంది. ఏం చెప్తారు సార్ సొసైటీకి? ఈ మధ్య ప్రేమ, ఆస్తి తగాదాలు, వివాహేతర సంబంధాలు ఇవే ప్రధాన కారణాలు అవుతున్నాయి ఆత్మహత్యలకు కానీ హత్యలకు కానీ. ఏం చెప్తారు? ఇప్పుడు మనకు తెలుస్తుంది ఏంటంటే ఈ సొసైటీలో చూస్తున్న చిన్న చిన్న ఘటనలు అండి. ఇప్పుడు ఈ ఉదాహరణకి జ్ఞానేశ్వర్ ఉన్నాడు, అమ్మాయి అంటే ఇష్టం లేకపోతే వదిలివచ్చు, కానీ నిండు గర్భిణిని ఆ విధంగా ఆయనతోటి కలిసి ఇన్ని సంవత్సరాలు కాపురం చేసిన ఒక ఆడపిల్లని ఆ గర్భిణిని చూసి చలించిపోతారనమాట. ఆమె చూస్తే నిన్న ఫోటోలు కూడా స్టేటస్లో ఎంత బాగా పెట్టుకున్నదంటే ఆ 9th month ప్రెగ్నెంట్ ఆ అమ్మాయి అంత సంతోషపడింది, త్వరలో డెలివరీ అవుతాను, జన్మనిస్తాను, తల్లిని అవుతాను ఆనందంతో. ఈ ఆనందం ఎప్పటికీ కొంత టైంలోనే వాడు ఈ విధంగా చేస్తాడని పాపం అమ్మాయికి తెలియదు. చాలా దారుణం అండి. నేను చెప్తుంది ఏంటంటే ఎవరికైనా మీ మీద ఇష్టం లేకపోయినా మనకి ఇక్కడ ఒక అమ్మాయికి గొంతు కోసాడు, అమ్మాయి లవ్ చేయలేదని, పెళ్లి చేసుకోవట్లేదని. అలాంటి ఇష్టం లేకపోతే వదిలి వచ్చి కానీ ప్రాణాలు తీసిన వరకు వెళ్ళడం అనేది చాలా ఈ సమాజంలో మిగతా వాళ్ళకి రాంగ్ మెసేజ్ వెళ్తుంటుంది. ఇది ఎవరికి కూడా మంచిది కాదు. సమాజంలో ఉండే ప్రతి ఒక్కరు కూడా నిలదీయాలి. ఇలాంటి వాళ్ళని చాలా దారుణంగా మీరు సొసైటీ సోషల్ బాయ్కాట్ చేసేటట్టు చేస్తే కానీ చట్టాలు ఒక్కటే కాదు, సమాజం కూడా దీని మీద తిరుగుబాటు చేసి ఇలాంటి వాళ్ళకి స్థానం లేదు సమాజంలో అన్నట్టు కొన్ని చర్యలు చూపిస్తే ఎవరు ఇలాంటి చర్యలు పూనుకోరని చెప్పి మా డిపార్ట్మెంట్ నుంచి కూడా ప్రజలందరినీ, సొసైటీని కూడా కోరుకుంటున్నాను. ప్రస్తుతానికి జ్ఞానేశ్వర్పై ఎలాంటి సెక్షన్స్ జ్ఞానేశ్వర్ పైన అయితే హత్యానేరం మర్డర్ కేసు పెట్టామండి, అది దర్యాప్తు చేస్తున్నామండి. ఇంకే సెక్షన్లు అట్రాక్ట్ అయినా అన్నీ కూడా లీగల్గా కన్సల్ట్ చేసి ఆయన్ని ప్రాపర్ రిమాండ్తో కోర్టుకి తరలిస్తాం, అరెస్ట్ చేసి పంపిస్తాం. పాపం అనుష తన జీవితం ఇలా అవుతుందని ఊహించుకోలేకపోయింది. ప్రేమించిన వ్యక్తి తనని ప్రాణంగా చూసుకుంటాడు, వైవాహిక జీవితం ఎంతో హ్యాపీగా లీడ్ చేయొచ్చు, అలానే కొన్ని గంటల్లో తల్లి కాబోతున్నాను అన్న ఆనందం క్షణాల్లోనే ఆ భర్త దారుణమైన క్రూరత్వమైనటువంటి చర్య వల్ల ఆవిరైపోయింది. 2 నిండు ప్రాణాలు బలి తీసుకున్నటువంటి ఆ వ్యక్తిని కఠినంగా శిక్షించాల్సిందే అంటూ ప్రజా సంఘాలు డిమాండ్ చేసిన ఇప్పటికే హత్య నేరం కింద కూడా కేసు నమోదు చేశాం. పూర్తి స్థాయి దర్యాప్తు తర్వాత అతనిపైన ఇంకా సెక్షన్స్ కూడా ఫైల్ అవుతాయని చెప్తున్నారు ఏసీపీ.